Hello everyone, I am Vishnuvardhan, a PhD scholar in one of the India's central government institute. So ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోని స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్, తెలంగాణ స్టేట్లోని స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ ఉంటారో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ స్టూడెంట్స్ పేరెంట్సే కాదు, అండ్ ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు, తెలంగాణలోని కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో నా తరపు నుంచి పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్టింగ్ వీడియో లాంటిది. ప్లీజ్ చివరి వరకు ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. నేను ఎక్కువసేపు కూడా టైం తీసుకోను. ఒక్కటి ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే లోకల్ రూల్స్ అండి. లాస్ట్ ఇయర్ తెలంగాణలోనే ఒక రూల్ రిలీజ్ చేశారు. 9th, 10th, 11th, 12th ఎవరైతే తెలంగాణ స్టేట్లో చదివింటారో వాళ్ళు మాత్రమే తెలంగాణలో లోకల్ కోటాకి ఎలిజిబుల్. తెలంగాణలో నాన్ లోకల్ కూడా ఉండదు. వాళ్ళు మాత్రమే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తాము అని ఒక రూల్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయరే దీనికి సంబంధించి వీడియో చేశాను నేను. అండ్ నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక వెబినార్ జరిగింది. అండ్ ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 9th, 10th, 11th, 12th ఎవరైతే ఏపీలో చదివింటారో వాళ్ళు మాత్రమే లోకల్ కోటా, రిమైనింగ్ వాళ్ళకి నాన్ లోకల్ కోటా ఇస్తాము అని అయితే ఒక వెబినార్ ఇచ్చారు. అది పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, కానీ స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇప్పుడు మేము 9th, 10th క్లాస్ వరకు ఏపీలోనే చదివాము, ఇంటర్ తెలంగాణలోకి చదివాము, మేము ఇప్పుడు నాన్ లోకల్ అయిపోతామా అని వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. ఆ నోటిఫికేషన్ ఎలా వస్తుందో తెలీదు, బట్ ఒక ప్రికాషనరీ మెజర్ లాగా ఈ వీడియో అయితే ఒక రిక్వెస్టింగ్ రూపంలో నేనైతే చేస్తున్నాను. ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నాను అందరికీ. ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణది తీసుకుందాం. అక్కడ ఎందుకంటే నాన్ లోకల్ కోటా కూడా లేదు కాబట్టి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్ తెలంగాణలోనే చదివాడండి. అతనికి 10th క్లాస్ అయిపోయినప్పుడు తెలీదు. 10th క్లాస్ అయిపోయినప్పుడు రూల్ ఏముంటుంది, ఒకవేళ ఏపీలో చదివినా కూడా లోకల్ అనే రూల్ ఉంటుంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత. ఏమనుకుంటాడు, దగ్గరలో ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దగ్గరలో ఉంటుంది కాబట్టి విజయవాడకు వచ్చి ఇంటర్మీడియట్ చదువుకుంటాడు. ఎందుకంటే అతను 10th క్లాస్ చదివేటప్పుడు రూల్ అలా ఉంది కాబట్టి. క్లాస్ 11th అయిపోయి ఉంటుంది, క్లాస్ 12th అయిపోయి ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రూల్ వచ్చి ఉంటుంది. నువ్వు ఇంటర్మీడియట్ ఏపీలో చదివావు కాబట్టి నువ్వు నాట్ ఎలిజిబుల్ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పిల్లవాడు 10th క్లాస్లో ఉన్నప్పుడు రూల్ ఇచ్చేసి 2 years తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ జాగ్రత్త పడండి అని రూల్ ఇస్తే ఎంత బాగుంటుంది. అంతేకాని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అసలుకి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక ఇంటిమేషన్ అనేది లేకుండా సడన్గా రూల్ ఇచ్చేసి సడన్గా నువ్వు పుట్టి పెరిగిన నేల మీద నువ్వు MBBS లోకల్ కోటాలో తీసుకోలేవు అంటే ఎంత బాధ ఉంటుంది స్టూడెంట్స్లో. అంటే ఇది ఒక 1 year ఇష్యూనా, ఒక 2 years ఇష్యూనా, ఆ స్టూడెంట్ లైఫ్ లాంగ్ ఇష్యూ. ఆ స్టూడెంట్ లైఫ్ లాంగ్ ఇంకా అతను మంచి హై మార్క్స్ తెచ్చుకొని అండ్ ఆల్ ఇండియా కోటా ద్వారా సీటు తీసుకోవాలి. కానీ ఇంకా లేకపోతే ఆ స్టూడెంట్ తెలంగాణ స్టేట్లో MBBS చేయలేడు. ఫ్రీ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీ MBBS లోకల్ కోటాలో తీసుకోలేడు. ఆ ఇష్యూ అనేది 1 yearతో సాల్వ్ అవ్వదు. అతను ప్రీవియస్గా తెలియకుండా చదవడం వల్ల అతను లైఫ్ లాంగ్ ఇంకా తన లైఫ్లో ఇంకా నాట్ ఎలిజిబుల్ అనే ముద్ర లోకల్ కోటాకి. ఎంత బాధమైన విషయం. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చదివిస్తారు, బైపీసీ తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో బైపీసీ చాలా కష్టంగా ఉంది సిచ్యువేషన్. కెరీర్లో సెటిల్ అవ్వాలి అన్నా శాలరీస్ రూపంలో అయినా కంపేర్ టు ఎంపీసీ తీసుకుంటే చాలా కష్టంగా ఉంది. ఎనీవే పేరెంట్స్ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో బైపీసీ తీసుకుంటారు. చాలామంది డాక్టర్ అవ్వాలన్న ప్యాషన్తో తీసుకుంటారు. అండ్ తెలియకుండా చేసి అంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సడన్గా మీరు నాట్ ఎలిజిబుల్ అనేస్తే ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి. వాళ్ళ లైఫ్ లాంగ్ ఇది సఫర్ అవ్వాలి కదా, లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. ఇది నేను కూడా ఒక తెలుగు విద్యార్థిలాగా చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ పెడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు నా దృష్టిలో రూల్స్ అనేవి ఎందుకండి, మనం మనుషులం రూల్స్ అనేవి ఎందుకు సృష్టించుకున్నాం? మన వే ఆఫ్ లివింగ్ బాగుండడానికి, వరల్డ్ ఒక వేలో నడవడానికి, సొసైటీ అనేది ఒక వేలో నడవడానికి మనం రూల్స్ అనేవి మనం మనుషులం సృష్టించుకున్నాం.
మన వే ఆఫ్ లివింగ్ బాగుండడానికి, మన సొసైటీ అనేది మంచి మార్గంలో నడవడానికి. అంతేకాని మన రూల్స్ వల్ల మన ఓన్ స్టేట్లో ఓన్ సాయిల్లో పుట్టి పెరిగి వాళ్ళ తండ్రిదండ్రులు అక్కడే పనిచేసి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ట్యాక్స్ పే చేసి వాళ్ళ పిల్లవాడు ఒక ఇయర్ పక్కన, అది కూడా తెలుగు రాష్ట్రమైన, ముందు బాగా కలిసి ఉన్న రాష్ట్రమైన, పొరపాటున చదివి మళ్ళీ డివైడ్ అయినప్పుడు చదివితే దానివల్ల నువ్వు నాట్ ఎలిజిబుల్ అనేస్తే ఎంత, ఇలాంటి రూల్స్ వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారు కదా. రూల్స్ అనేవి మన వే ఆఫ్ లివింగ్ కదా, రూల్స్ని ఫాలో అవ్వాలండి. ఐ రెస్పెక్ట్ దట్ డిసిషన్. బట్ ఇలాంటి రూల్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ నష్టపోతున్నారు. సో ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, సో దట్ యూనివర్సిటీ అఫీషియల్స్లోకి వెళ్ళాలి. సో యూనివర్సిటీ అఫీషియల్స్కి చాలా వాళ్ళకి చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ ఒక రూల్ వల్ల నష్టపోతున్నా, ఒక జెన్యూన్ స్టూడెంట్ నష్టపోతున్నాడంటే అది మన స్టేట్లోనే మనకే చాలా బాధేస్తుంది. ఇది అండి, ఒక ఇయర్లో 2 years సాల్వ్ అయ్యేది కాదు, ఆ స్టూడెంట్ లైఫ్ లాంగ్ అఫెక్ట్ అవ్వాల్సిన విషయం. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ 2024లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటుందో, వాళ్ళు ఏపీలో ఒకవేళ చదువుకుని ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇది సఫర్ అవ్వాల్సిన విషయం కదా. ఎందుకు స్టూడెంట్స్ సఫర్ అవ్వాలి? మీరు చిన్నది ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేయండి, 2 years తర్వాత ఇంప్లిమెంట్ చేయండి, ఎంత బాగుంటుంది రూల్ అనేది. సో ఇది నా అభిప్రాయం. అండ్ ఏపీలో కూడా ఈ రూల్ తెస్తారేమో అని చాలామంది తెలంగాణలో చదివిన స్టూడెంట్స్, అంటే 1 to 10 ఏపీలోనే చదువుంటారు, ఇంటర్మీడియట్ తెలంగాణలో చదువుంటాడు. సో మీరు నాన్ లోకల్ కింద ఎలిజిబుల్ అవుతారు అనిస్తే, ఒకవేళ లోకల్ కోటా అయింటే అతని సీట్ వచ్చి నాన్ లోకల్ వల్ల సీట్ రాకపోతే సో ఎంత బాధ ఉంటుంది. స్ట్రగుల్ కదా, స్టూడెంట్స్ స్ట్రగుల్ కదా. స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ పడుతున్నారు ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. ఒక MBBS సీట్ తెచ్చుకోవాలి అంటే, ఆ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే అంత స్ట్రగుల్ అయిన తర్వాత, సో బికాస్ ఆఫ్ ఈ రూల్స్ వల్ల వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు కదా. అన్న నువ్వు ఒక్కడే ఏం చేయగలవు అని అనుకోవచ్చు. బట్ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, సో ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి. అండ్ నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుకొని PhD చేస్తున్నాను, వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో. స్టూడెంట్స్ ఇలా మెసేజ్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అండి, అదే చాలా బాధేస్తుంది. సో ఒక్కసారి ఇది ఒక రిక్వెస్ట్ లాంటిది నా తరపు నుంచి, ఒక స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, యూనివర్సిటీ అఫీషియల్స్కి, ముఖ్యంగా మా స్టూడెంట్స్ అందరి కమ్యూనిటీ నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. జెన్యూన్ స్టూడెంట్స్ నష్టపోకూడదు ఎప్పుడు. జెన్యూన్ స్టూడెంట్స్ నష్టపోకూడదు. వాళ్ళు మన స్టేట్లో చదువుకుంటే మనకే గొప్ప కారణం అవుతుంది. ఓకే, సో మన ఇండియాని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం. విత్ డెవలప్మెంట్ అనేవి మంచి రూల్స్ వల్లనే వస్తాయి, ఆ మంచి రూల్స్ వల్లనే సాధ్యం అవుతుంది. సో ఒక 2 years మీరు గ్యాప్ తీసుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడున్న 10th class స్టూడెంట్స్ కొంచెం చూస్తారు, రియలైజ్ అవుతారు. అండ్ ఆల్రెడీ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అనేది నా అభిప్రాయం. అండ్ నాకు ఇది ఇంకా చెప్పలేనండి. ఇది అంటే స్టూడెంట్స్ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇలా ఒక్క స్టూడెంటే కాదు, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. స్టేట్ డివైడ్ అయింది ఎందుకంటే 2 స్టేట్స్ని డెవలప్ చేసుకోవడానికి. ఓకే, సో చిన్నప్పటి నుంచి 10th class వరకు తెలంగాణలోనే చదివి వాళ్ళ పేరెంట్స్ తెలంగాణలోనే పని చేసుకొని అక్కడే ట్యాక్స్ కట్టి పొరపాటున ఏపీకి దగ్గర కొంచెం అని వచ్చి చదువుకుని ఉంటే, అలానే సేమ్ రెఫర్స్ టు ఏపీలోనే చిన్నప్పటి నుంచి చదివి ఏపీలోనే ట్యాక్స్ కట్టి అండ్ ఏదో దగ్గర కదా అని కర్నూలులో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి చదువుంటే, ఒక ఇంటిమేషన్ తెలియకుండా వాళ్ళకి అప్పట్లో వాళ్ళకి రూల్ ఒకటి ఉండి చదివిన తర్వాత రూల్ మారిపోతే వాళ్ళు ఏం చేస్తారండి. సో రూల్స్ అనేవి మన వే ఆఫ్ లివింగ్ని పెంచుకోవడానికి, మన సొసైటీ కరెక్ట్ వేలో నడవడానికి ఉండాలి కానీ, ఏది కరెక్ట్ అవి రూల్స్లో ఉండాలి కానీ. సో దీనివల్ల ఇలా బాధ పెడుతుంటే రూల్స్ చాలా బాధేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో నాకేం కాదండి, సో నేను ఒక PhD స్కాలర్, నాకు బాధేసి మా స్టూడెంట్స్ తరపు నుంచి నేనైతే వీడియో చేస్తున్నాను. కానీ ఎవరైతే అఫెక్ట్ అవుతున్నారో, సో ఇప్పుడు మీరు ఈ రూల్ వల్ల అఫెక్ట్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ మీ యొక్క పిల్లవాడు నీట్ రాసుంటే, ఒకవేళ నువ్వు కూడా ఒక నీట్ స్టూడెంట్ అయితే సో ఈ వీడియోని షేర్ చేయి. ఎందుకంటే కష్టం విలువ నీకు తెలుసు, ఎంత కష్టపడి ఎన్ని మెంటల్గా ఎంత
స్ట్రాంగ్ ఉండాలి మనం చదివేటప్పుడు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కష్టపడి చదువుకొని నీట్ అచీవ్ చేస్తాము. అచీవ్ చేసిన తర్వాత ఇలా నాట్ ఎలిజిబుల్ అంటే నీకు తెలుసు ఆ శ్రమ ఎంత పడి ఉంటావో. ఇన్ కేస్ నువ్వు ఆ సిచ్యువేషన్లో లేకపోయినా ఈ వీడియోని ఇంకొకరు షేర్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ దీనివల్ల అఫెక్ట్ అవుతున్నారు. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి విత్ హ్యూజ్ రెస్పెక్ట్తో సో ఈ వీడియో నేను చేస్తున్నాను ఒక రిక్వెస్ట్ రూపంలో. స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఇది వాళ్ళకి ఒక లైఫ్ లాంగ్ ఇష్యూ అండి. తన లైఫే పోతుంది. ఇంకా తెలంగాణలో అయితే ఎస్పెషల్గా ఏపీలో నాన్ లోకల్ కోటా ఇస్తున్నారు, తెలంగాణలో అది కూడా ఇవ్వట్లేదు. అది కూడా ఇస్తున్నారా అని సిచ్యువేషన్లో మనం ఉండకూడదు. సో వితౌట్ ముందే ఇంటిమేషన్ ఇచ్చుంటే వాళ్ళు చదివేవాళ్ళు కాదు కదా. సో ఇది నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.